ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తా భయ్యా. నేను చదవకపోయి ఉండొచ్చు, ఇంకటి నుంచి మనం ఎక్కడికైనా ప్లాన్ చేస్తే ముందుగా దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను భయ్యా. ఎందుకంటే మనం సూర్యలంక బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ బీచ్ లో కానిస్టేబుల్ అనేది మనకి మెసేజ్ చేశాడు. హైదరాబాద్ సంబంధించిన వీడియో కానీ నేను ముందుగానే చేస్తాను భయ్యా. పలానా రోజు నేను హైదరాబాద్కి వస్తున్నానని చెప్పి చెప్తాను. డైలీ వీడియోలో చెప్పడం వల్ల అది ఎక్కడో ఉండడం వల్ల అందరూ గుర్తించలేకపోతున్నారు. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 136 టైంలో చూసుకుంటే 2:45 అవుతుంది. డేట్గా చూసుకుంటే 25/1/2023. ఈ రోజు వర్క్ అయితే మీకు ఆల్మోస్ట్ BS6 వెహికల్ అనేది నిన్నటి నుంచి అది స్కూటీ అయితే చేస్తున్నాం భయ్య. హైలైట్స్ కానీ మీకు ఒక్కొక్కటి చెప్పేస్తాను. ఏదైతే ఆ బ్యాడ్ క్వశ్చన్ అనేది నేను హైలైట్స్ తర్వాత చెప్తాను. ముందైతే మన షాప్లో అయితే డియో వెహికల్ ఉంది. డియో వెహికల్ అయిపోయింది. ఈ హైలైట్స్లో ఈ డియో వెహికల్లో వచ్చిన క్వశ్చనే ఏది నేను నిన్న మాట్లాడని చూసానా, ఈడు డబ్బులు ఇస్తే చేస్తాను లేకపోతే తీసుకెళ్ళిపోరా అని చెప్పేసి చెప్పాను. యాక్చువల్గా ఆ బండి గల్లోడు ఇప్పుడు కానీ చెప్తున్నా, ఆ బండి గల్లోడు కస్టమర్ కాదు, నా ఫ్రెండ్ అంటే నేను ఓడు ఒకే షాప్లో పనిచేస్తాను కాబట్టి ఆ రిలేషన్ గుర్తుపెట్టుకుని నేను ఓడి ఈడు అన్నాను. కానీ మీకు హైలైట్స్లో తర్వాత చెప్తాను. ముందైతే మన కాడిన డియో అయితే వర్క్ చూసిండి, వర్క్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా ఒక ఫ్యాషన్ ప్లస్ వెహికల్ కానీ ఉంది. మధ్యాహ్నం చాప్టర్ పైన ఆ బండి చేస్తాం. అది కానీ చూసిన తర్వాత మీకు హైలైట్స్ గురించి ఒకటి చెప్పేస్తాను. ఓకే బై, చూడండి ఈరోజు వర్క్ మనకి ఫ్యాషన్ ప్లస్ ఒకటి డియో ఒకటి ఉంది. యాక్చువల్గా ఏంటంటే డియో నిన్న వచ్చింది బండి. దీని గురించి ఇందాక మనం హైలైట్స్లో చెప్పిన ఆర్గ్యుమెంట్స్ అనేది తర్వాత చెప్తాను. దీని గురించి అది ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్ అనేది. ఇది కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి BS6 వెహికల్ ఆల్మోస్ట్ వైరింగ్ మొత్తం కరెక్ట్ చేసాం. మనం వైరింగ్ మొత్తం కరెక్ట్ చేసి చెక్ లైట్ అనేది రిమూవ్ చేసి బండి అయితే స్టార్టింగ్ చేసాం. ఓకేనా, టోటల్గా స్టార్టింగ్ అయితే అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ అయితే బండి కొద్దిగా లోలో ఉంది. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా బ్యాటరీ మీద అయితే ప్రజెంట్ రన్నింగ్ చేసి బండి అయితే పక్కన పెట్టేశాను. కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంది. ఎక్కువ టైం తీసుకున్నా సరే నేను ఛార్జ్ అనేది 600 రూపాయలు ఎందుకు తీసుకున్నానంటే మనకి BS6 మీద అనుభవం వస్తుంది. అనుభవం అంటే ఎలా డీల్ చేయాలి అనేది కొద్దిగా అనుభవం వస్తుంది కాబట్టి అనుభవం చేయడానికి కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు. అనుభవం వచ్చిన తర్వాత మనం అది అట్లా తెలిసింది. ఇంక నెక్స్ట్ టైం కూడా మనకి ఫ్యాషన్ ప్లస్ వెహికల్ అయితే ఉంది. ఫ్యాషన్ ప్రో ఏదో చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, అని పట్టించుకోకండి. కస్టమర్ అయితే ఆయిల్ గీల్ అనేది తెచ్చాడు, వైజర్ తెచ్చిస్తున్నాడు. ఇది భోజనం మీద రాగానే ఈ వెహికల్ అయితే రెడీ చేస్తాను. ఈ వెహికల్ రెడీ చేయగానే ఇంటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను హైదరాబాద్కి అనేది ప్లాన్ ఉందని చెప్పాను కదా, హైదరాబాద్ సంబంధించిన సామాన్ అనేది మొత్తం లిస్ట్ అయితే రాసుకోవాలి కాబట్టి ఇది చేస్తాను. ఇంకా రేపు నైట్కి హైదరాబాద్కి దీనికి సంబంధించిన వీడియో కానీ సపరేట్గా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు హైలైట్స్లో చెప్పినట్టు ఏంటంటే అలా వచ్చేసిన తర్వాత అడుగుతున్నారు కొంతమంది. అందుకని ముందుగానే ఒక వీడియో పలానా దగ్గరకు వస్తున్నాను నేను పలానా రోజు అని చెప్పేసి ముందుగా ఒక వీడియో రిలీజ్ చేస్తాం. ఎందుకంటే మనం డైలీ వీడియోలో ఎక్కడో లాంగ్లో చెప్పడం వల్ల ఏంటంటే అది చాలామంది వినడం లేదు. పైన తమిళ మీద రేపు నేను హైదరాబాద్కి వస్తున్నాను అని చెప్పామనుకో, ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే కలుస్తారు. ఓకే, టోటల్గా ఇది టోటల్గా మనకి డివైడ్ రెడీ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది అంటే నాకు అనేది ఒక సీనియారిటీ వస్తుంది, ఒక అనుభవం వస్తుంది వైరింగ్ గిట్ మీద ఎలా డీల్ చేసుకోవాలి ఏందని చెప్పేసి. దాని పట్ల అయితే లాస్ట్ టైం మనం పల్సర్ కానీ చేస్తాం, దానికి ఎక్కువ టైం తీసుకుని దానిలో ఛార్జ్ అయితే 2000 రూపాయలు తీసుకున్నాను. దీనికైతే 600 రూపాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఈడు నాకు తెలుసు, మళ్ళీ ఈడు ఈ బండి కలవడం నాకు తెలుసు. అంటే బండి ఇచ్చినోడు, బండి కస్టమర్తో నాకు పని లేదు, బండి వద్దనేది. అందుకేనండి. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మనం ఏదైతే ఈ బ్యాడ్ క్వశ్చన్ దీనిలో కంటిన్యూ చేద్దాం. ఈ బండి కలర్ ఇచ్చింది బండి కలర్ ఎవరైనా నాకు అనవసరం లేదు. బండి ఎవడు తెచ్చిచ్చాడో ఓడితో నాకు పని. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, క్వశ్చన్ కాదు మనల్ని అయితే అడిగారు, మీకు స్క్రీన్ మీద కానీ యాడ్ చేశాను. ఇది నేను కస్టమర్కి ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తాను భయ్య. నేను చదువుకోపోయి ఉండొచ్చు, ఇబ్బంది లేదు. రెస్పెక్ట్ వీడికి ఎంత ఇవ్వాలంటే వాడికి అంత ఇస్తాను, ఈయనకి ఎంత ఇవ్వాలంటే ఇంత ఇస్తాను, సార్కి ఎంత ఇవ్వాలంటే ఇంత ఇస్తాను. ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చి తీరుతాను. మీరు ఆ క్వశ్చన్ చూడగానే నేను ఏం తప్పుగా మాట్లాడాలని చెప్పేసి నేను ఆలోచించాను. మీ క్వశ్చన్ చూడగానే మీరు అడిగింది కానీ కరెక్టే, నేను కాదని చెప్పను. అయితే ఈ బండి గల్లోడు ఎవడు అనేది తెలియాలి. నేను కస్టమర్లు ఎవరిని నేను తక్కువ చేసి చూడండి. ఇప్పుడు ఫ్యాషన్ ప్లస్ ఆయన ఇచ్చాడు, నేను ఆయన అంట, రెస్పెక్ట్ లేకుండా నేను మాట్లాడేది ఆయన అన్నాను. ఈ స్కూటీ ఇచ్చినోడు నా ఫ్రెండ్ అంటే నాతో పాటు వాడు పని చేసినోడు కాబట్టి ఆ బండి ఓడిచ్చాడని చెప్పేసి దృష్టిలో నేను కస్టమర్ ఇచ్చాడని చెప్తుంటే అంత కేర్లెస్గా నేను కస్టమర్ని కానీ ఎవరిని కానీ బయట కానీ నేను రేయని కానీ అన్నాం. అలా ఏంటంటే డబ్బులు ఇస్తే చేస్తారా లేకపోతే తీసుకెళ్ళిపోరా అని చెప్పింది కానీ నిన్న అదే జరిగింది. నా ఫ్రెండ్ కాబట్టి అలా మాట్లాడాను. నేను కస్టమర్తో ఎవరితో ఎలా మాట్లాడాలి అలాగే మాట్లాడతా. ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే రెస్పెక్ట్ ఇస్తాను, ఈడికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు అనుకుంటే రెస్పెక్ట్ కానీ ఈయనోడికి. అందుకని మీ క్వశ్చన్కి ఎందుకు నేను ఎవరిని ఇస్తానంటే ఆ అబ్బాయి ఇప్పుడు చెప్తున్నాను, ఆ అబ్బాయి మా ఫ్రెండ్ కాబట్టి ఓని నేను రే అన్నాను, కస్టమర్ కాదు, నా ఫ్రెండ్ కాబట్టి నేను రే అన్నాను. ఓకే అని మీకు టీక్యూ అనే మెసేజ్ వచ్చింది. ఓకేనా, థ్యాంక్ యూ అని చెప్పాను. ఆ థ్యాంక్ యూ ఎందుకు చెప్పాను మీకు కానీ అర్థమై ఉండదు. ఇంకా టోటల్గా అయితే అది జరిగింది. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే శ్రీలంక బొబ్బర్లంక వచ్చేస్తుంది. అదే సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళాం కదా బాపట్ల. అక్కడి నుంచి అయితే మనకు ఒక కానిస్టేబుల్ అయితే మెసేజ్ చేశాడు, బీచ్కి ఎప్పుడు వచ్చారు, నేను అక్కడ కానిస్టేబుల్ కదా అని చెప్పేసి అయితే మెసేజ్ చేశాడు. మనైతే రిప్లై కానీ ఇచ్చాను, నేను సండే అయితే ఇలా పలానా టైంకి అయితే వచ్చానని చెప్పేసి. అయితే ఇక్కడ అయినా డిసప్పాయింట్ అయ్యాడు, ఏదో మన బీచ్కి వచ్చాడు హరి బ్రో వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఫీల్ అయ్యాడు. అందుకని ఏంటంటే ఇంకటి నుంచి మనం కంపల్సరీగా మీకు థర్డ్లో చెప్పింది హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నాను,
ఇప్పుడు నేను ఎల్లుండి హైదరాబాద్కి వస్తాను. నేను ముందుగా దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసి thumbnail యాడ్ చేస్తాను. పలానా డేట్ నేను హైదరాబాద్కి వస్తున్నాను. ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే, ఎవరైనా మెసేజ్ చేస్తుంటే నా వాట్సాప్ నెంబర్ అడిగితే డీపీలో ఉంటుంది. బ్రో హైదరాబాద్కి వచ్చినారా, పలానా టైంకి వస్తా అని చెప్పారు కదా, వచ్చినారా అని ఎప్పుడు ఏంటంటే వాళ్ళు మనం కలవాలన్నా సరే, వాళ్ళతో మనం కలవాలన్నా ఏదో ఒక కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా రావాలన్నా సరే, మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం వచ్చి ఏదో ఒక 5 నిమిషాలు కలిసి మాట్లాడంటే హరి బ్రోతో నేను మాట్లాడాను ఒక తృప్తి ఉంటుంది. ఇప్పుడు సూర్యలంక బీచ్ కానీ వెళ్ళాం, ఆయన కానీ అరే హరి బ్రో మన బీచ్ దాకా వచ్చాడే, మనం బీచ్లో మనకు తెలుసుంటే ముందుగా ఒక మాట్లాడుంటామే, ఒక తృప్తి, ఒక ఫీలింగ్. మనం గుంటూరుకి వెళ్ళాము, ఆయన ఏం చేశాడు, హరి బ్రో మీరా అని అంటే ఆయన కొద్దిగా లేట్గా గుర్తుపట్టాడు కదా. అంటే మనకి సెకండ్ ఇచ్చి మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా, అదే అంతే ఒక ఫీలింగ్ భయ్య. ఎక్కడో ఉన్నాడు మనం కలిసామనుకో, ఇప్పుడు మన ఆడికి వెళ్ళాను ఒక భాషా పైన కానీ గోపిని కానీ కలిసాను, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను కలిసాను కాబట్టి వాళ్ళతో కలిసిన తర్వాత ఒక ఫీలింగ్. ఓకేనా, ఇప్పుడు నేను వాళ్ళ కోసం అంత దూరం వెళ్ళాను కాబట్టి వాళ్ళకి కానీ ఒక ఫీలింగ్, హరైనా మన కోసం ఎంత దూరం వచ్చాడు అని చెప్పి ఒక ఫీలింగ్, అలా ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఒక ఎక్కడికైనా ఒక ప్రయాణం చేస్తాడు కంపల్సరీ నేను పలానా రోజు హైదరాబాద్కి వస్తున్నా, పలానా రోజు చిత్తూరుకి వస్తున్నా, పలానా రోజు విజయవాడకి వస్తున్నా అని చెప్పేసి కంపల్సరీ ఇంక నుంచి మనం ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెడతాం. ఒక 1 minute 1.5 minute ఎందుకు వస్తున్నాయి అనేది రీజన్ అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వీడియో కానీ ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ ప్లే చేస్తాం మన ఛానల్లో. ఎందుకంటే నేను శుక్రవారం కాబట్టి పోయేది, శుక్రవారం మార్నింగ్ ఉంటాం కాబట్టి ఒక వీడియో అయితే వేద్దాం. ఎందుకంటే డైలీ వీడియోలు పెట్టడం వల్ల ఇది ఎక్కడొచ్చింది ఈ సంభాషణ అనేది మొత్తం వీడియో మొత్తం వాళ్ళు చూడరు కదా, అంటే వీడియో మొత్తం వాళ్ళు చూడరు కదా, అందుకని చెప్పేసి మనం సపరేట్ వీడియో చేస్తాం. ఇంకా అంతమించి అనేది భయ మీరు అయితే తప్పుగా అనుకోకపోతే నేను ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే వాళ్ళకి ఇచ్చి తీరుతాను. రెస్పెక్ట్ ఎవరికైనా ఇవ్వకూడదని కూడా రెస్పెక్ట్ కానీ నేను రెస్పెక్ట్ తెలియని వ్యక్తిగా నేను కంపల్సరీ రెస్పెక్ట్ ఇచ్చే తీరుతాను. ఇది నా ఫ్రెండ్ కాబట్టి ఓన్లీ నేను రే అనాల్సి వచ్చింది, మీరు తప్పుగా అనుకున్నారు కాబట్టి దాన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను అయితే సారీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి. నేను మాట్లాడగానే కరెక్ట్ కాదు, నా ఫ్రెండ్ అని చెప్పండి, మీరుగా నా క్వశ్చన్ అయితే వేసేవాళ్ళు గారు. టోటల్గా ఇది మీకు డైలీ వీడియో నచ్చినకుండా డైలీ వీడియో అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీడియో చేసి మా ఛానల్కి గట్టిగా సపోర్ట్ చేయండి. ఇంకా చెప్పేదానికి ఏముంది భయ, మధ్యాహ్నం నుంచి అయితే ఫ్యాషన్ క్లాస్ వర్క్ చేసిన తర్వాత మీకు ఇందాక చెప్పేసాను మధ్యాహ్నం ఇంటికి తెలిపదని. ఇంకా రేపు సంగతి అంటావు కొద్దిగా అడావుడిగా ఉంటుంది, పెద్ద పనులు అయితే ఏం తీసుకోను. ఇంకా శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఇంకా అంగడికి. ఓకేనా, శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు 3 రోజులు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మనం ఏదైతే ఇంకా సోమవారం అంగడిలో అది కలుసుకున్నది. ఇంకా టోటల్గా సోమవారం కష్టమైన, ఎందుకంటే సోమవారం ఇంట్లో ఏదైతే పని జరుగుతుందో ఆ పని అనేది ఆల్మోస్ట్ ఏం పని జరుగుతుందో తెలియదు కదా. ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి, ఎందుకంటే మన ఇంట్లో పొయ్యి పని అయితే జరుగుతుంది, టేబుల్ అయితే రెడీ చేస్తున్నాం. ఒకసారి చూడండి ఈ వీడియో ప్లే చేస్తాను. పెట్రోల్ కావాలంటే బండిలో తీసుకోవడం ఉంటుంది, టిన్నర్ అయితే ఒక బాటిల్ తెచ్చుకోవడమే. అది తర్వాత పెయింట్ అది క్లీన్ చేస్తాడు, ఎందుకంటే లోపల అంటే పెయింటింగ్ చెప్పింది కాబట్టి పెయింట్. ఓకే భయ్య చూసారు కదా, ఇదైతే రెడీ అవుతుంది కాబట్టి ఈ లోపల హైదరాబాద్కి వెళ్ళి చేస్తే తర్వాత జబర్దస్త్గా పని అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటికే ఎక్కువ లెంత్ అయితే అయిపోయింది. బాయ్ చెప్పేసి అందరికీ బాయ్ బాయ్.